సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలని పొందుకోవడానికి మనము బలవంతులుగా మనం లేకపోతే ఎలా క్యారీ చేయగలుగుతాం? బలహీనమైన వారుగా ఉన్న ప్రతి వారు కూడా మోయలేరు, దాన్ని పోగొట్టుకుంటారు. బలమైన విత్తనాలు బలమైనటువంటి పంటని దయచేస్తాయి. బలమైన చేప పిల్లలు బలమైనటువంటి చేప సంతానాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బలమైన కుక్కలు బలమైనటువంటి సంతానాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బలమైన విశ్వాసి తన నెక్స్ట్ జనరేషన్కి గొప్ప ఆశీర్వాదాలను మోసుకుని వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా. మనం విశ్వాసంలో ఎందుకు బలపడాలి? నా భక్తి ఇంతే చాలు, నా విశ్వాసం ఇంతే చాలు. యూ కాంట్ క్యారీ. నువ్వు మోయలేవు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు నీ తరాలకి నువ్వు మోయలేవు. నీ కెపాసిటీ ఇంతే ఉంటే కనుక అంతకు మించిన ఆశీర్వాదాలు నువ్వు తీసుకుని వెళ్ళలేవు. ఆశీర్వాదాలు నీకు సరిపడిన మాత్రమేగా ఉంటాయి. పరలోకం నుంచి వచ్చిన ప్రతి ఆశీర్వాదం ఎంత శ్రేష్టమైనదో తెలుసా? దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలుకి ఆహారంగా దయచేస్తే ఆ ఆహారాన్ని మన్నాని తిన్నటువంటి ఇశ్రాయేలీలంట వాళ్ళ బట్టలు మాయలేదంట, బట్టలు కూర్చకాలేదంట, చెప్పులు కూర్చకాలేదంట, చెప్పులు అరగలేదంట. ఇదేం అద్భుతమండి! పరలోకం నుంచి శ్రేష్టమైన మన్నాని వారు భుజిస్తే నిజంగా అనిపిస్తుంది వాళ్ళ బట్టలు కూడా వాళ్ళ దేహంలోనికి వేళ్ళు ఉనుకొని ఆ దేహంలోంచి సారాన్ని లాక్కున్నాయా అన్నట్లుగా. ఎదుగుతున్న కొలది కూడా మనిషితో పాటు బట్టలు ఎదుగుతున్నాయి అంట. అది సాధ్యమా? నడుస్తున్న కొలది చెప్పులు అరగట్లేదంటే రాళ్ళులాగా ఉంటున్నాయి అంట. అది సాధ్యమా? పరలోకం నుంచి వచ్చిన ఆ శ్రేష్టమైన మన్నాని వారు భుజించారు. పరలోకం నుంచి వచ్చిన ప్రతీది కూడా శ్రేష్టమైనది. అది మనిషి యొక్క శక్తికి మించినది. ఏలియా వాగు దగ్గర ఉన్నప్పుడు దూత లేపి 2 సార్లు ఆహారం పెట్టింది. నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, నువ్వు తిను అని అంది. ఆ తిన్న కొంచెం ఆహారంతో ఏలియా మైళ్ళ దూరాన్ని నడవగలిగాడు. పరలోకం నుంచి దేవదూత ఇచ్చిన ఆహారాన్ని తినటువంటి ఏలియా తన శక్తికి మించిన ప్రయాణాన్ని చేశాడు. పరలోకపు కిటికీలు, పరలోకపు ఆశీర్వాదాలు మన జీవితంలో కుమ్మరించబడినప్పుడు అదిగో ఒక సూపర్ న్యాచురల్ ఎబిలిటీ అనేది దేవుడు దయచేస్తాడు. ఆ సూపర్ న్యాచురల్ ఎబిలిటీ దేవుడు మన జీవితంలో ఇస్తుండగా మనం ముందుకు కొనసాగగలుగుతాం. పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదం అంత శ్రేష్టమైనవి. ఆ ఆశీర్వాదాలను పొందుకోవడానికి మనిషి బలోపేతం చేయబడాలి. మీరు కనుక బలహీనులుగా ఉన్నట్లయితే మీ పిల్లల్ని మీరు బలవంతులుగా చేయలేరు. మీరు కనుక 5 కేజీలు మాత్రమే మోయగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళైతే అంతకు మించి ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకోలేరు. అసలు మీ పిల్లల్ని ఆత్మీయులుగా మీరు తయారు చేయలేని వారైతే దేవుని ఆశీర్వాదాలని వారు పొందుకోనే లేరు. పొందుకున్న వాళ్ళలో నిల్వ ఉంచుకోలేరు. నాకున్న భక్తి చాలు అని అనుకుంటున్నావా? నాకున్న విశ్వాసం చాలు, ఇదే ఎక్కువ అని అనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదాన్ని చాలా కోల్పోతున్నావు. నా పిల్లలు ఇప్పుడే కాదులే, తర్వాత భక్తి పనులు చేయొచ్చు, నాకున్న విశ్వాసం, వారికున్న విశ్వాసం తర్వాత చూడొచ్చు అని అనుకుంటున్నావా? దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి వారిని నువ్వు సిద్ధపరచడం వల్ల శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఒక పాత్రగా నీ పిల్లల్ని తయారు చేయాలి. శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఒక బలమైన పాత్రలుగా మనం చేయబడాలి. యాసిడ్ని ప్లాస్టిక్ బాటిల్లో ఎక్కువ కాలం ఉంచితే ఏం చేస్తుంది? బ్లీచింగ్ని ప్లాస్టిక్ దాంట్లో ఎక్కువ కాలం ఉంచితే ఏం చేస్తుంది? దేవుని ఆశీర్వాదాలు, శ్రేష్టమైన పరలోకపు ఆశీర్వాదాలు, బలమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలని బలహీనమైన విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఎంతకాలం మోయగలుగుతారు? ఎంతకాలం వారు కొనసాగించుకోగలుగుతారు? దేవుడు అందుకనే తన ప్రజలను ఆశీర్వదించే ముందు బలం చేస్తాడు. దేవుడు తన ప్రజల్ని బలపరుస్తాడు. ఆయన ఆ బలపరిచే ప్రాసెస్లో బలహీనతల్ని తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శిల్పకారు అన్నాడంట, నువ్వేం చేస్తున్నావు? ఇంత అద్భుతంగా శిల్పాలను మలుస్తున్నావు. నేనేం చేయట్లా, ఆ శిల్పంలోనే, ఆ రాయిలోనే అందమైన శిల్పం ఉంది. ఆ అందమైన శిల్పం కనిపించకుండా అడ్డంగా ఉండే ఆ ముక్కల్ని, వాటన్నిటిని తొలగిస్తున్నాను అంతే. మనలో దేవుడు ఒక బలమైనటువంటి విశ్వాసాన్ని, బలమైన వ్యక్తిత్వాన్ని దేవుడు పెట్టాడు. ఆ బలమైన వ్యక్తిత్వం బయటికి రావడానికి మనలో ఉన్న బలహీనతలను ఆయన ఏరిపారేస్తూ ఉంటాడు. ఆయన వాటిని తొలగిస్తూ ఉంటాడు. ఆయన వాటిని చూపిస్తూ ఉంటాడు సరి చేసుకోమని. మన బలహీనతలే మనకి ఇష్టం అవ్వచ్చు, మన బలహీనతలే మన పిచ్చి అయి ఉండొచ్చు, మన బలహీనతలే మనకు అమితమైన ప్రాణంగా అయి ఉండొచ్చు. కానీ ఆ బలహీనత నీలో ఉండటం వలన నువ్వు బలపరచబడలేవు.
ఒక మిలిటరీ సైనికులు లాంటి వాడిని ఎవడు తయారు చేయగలుగుతాడండి? మిలిటరీలో ఉండే ఒక సైనికుడిని, డిసిప్లిన్గా ఉండే ఆ సైనికులు లాంటి వాడిని ఎవరు తయారు చేయగలుగుతారు? ఎవరు చేస్తారు? మిలిటరీ వాడే తయారు చేస్తాడు. మిలిటరీ కమాండో మాత్రమే అంత డిసిప్లిన్గా ఉన్న వాడిని తయారు చేయగలుగుతాడు. కారణం ఏంటంటే వాడు డిసిప్లిన్గా ఉన్నాడు. ఆ వ్యక్తి డిసిప్లిన్గా ఉన్నాడు కాబట్టి తనంత డిసిప్లిన్గా ఉన్న వ్యక్తిని తయారు చేయగలుగుతాడు. మానసికంగా, శారీరకంగా ధైర్యం కలిగిన, సామర్థ్యం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాడు. బలహీనులుగా ఉన్న వాళ్ళు ఏరేస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు, పరీక్షలు పెడతారు. వాళ్ళల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని నువ్వు పనికిరావు పో అని తీస్తారు. బెస్ట్ క్యాండిడేట్స్ని తీస్తారు. చలిలోనైనా, అడవిలోనైనా, అరణ్యంలోనైనా, బరువు మోసైనా, ఆహారం లేకపోయినా సరే సామర్థ్యం కలిగి యుద్ధం చేయగలిగిన వాళ్ళని వాళ్ళు లేపుతారు, వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళని దేశ రక్షణ కోసం వారిని నియమిస్తారు. బలహీనులను ఏరి పారేసి బలవంతులను అక్కడ ఉంచుతారు. ఒక మిలిటరీ వాడిని మరొక మిలిటరీ వాడు తయారు చేయగలిగితే బలవంతుడు కానివాడు మరొక బలవంతుని ఎలా తయారు చేయగలుగుతాడు? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు బలవంతుడిగా, బలవంతురాలుగా నువ్వు లేకపోతే నీ పిల్లల్ని బలవంతుడిగా ఎలా చేయగలుగుతావు? నీకున్న భక్తి ఇంకా చాలని అనుకుంటున్నావా? నీకున్న విశ్వాసం ఇంకా చాలనుకుంటున్నావా? నీకున్న భక్తే గొప్పదనుకుంటున్నావా? నీకున్న విశ్వాసమే చాలా గొప్ప అనుకుంటున్నావా? అలా అనుకుంటే నీ విశ్వాసం ద్వారా, నువ్వున్న ఆ భక్తి ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని లిమిట్ చేసేస్తున్నావు. 5 కేజీలు చాలే ప్రభా, 5 కేజీలు చాలే నాయన. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే దేవుడు అబ్రహాం గురించి ఒక గొప్ప మాట మాట్లాడతారు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతాడంట? బలము గల, చెప్పాలి అందరూ, ఎవరవుతారంట? అందులోనూ దేవదూతలో దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా, నిశ్చయముగా, తప్పకుండా, తప్పకుండా అబ్రహాము బలము గల గొప్ప జనము, గొప్ప జనము. చెప్పాలి. అక్కడున్న మాట ఏంటి? బలము గల గొప్ప జనము. అర్థం కావట్లా. గొప్ప జనము అగును. చెప్పాలి. అగును. అగును అనేది ఏ టెన్స్ అది? అవును. బలము గల గొప్ప జనము అవుతాడు. ఏ టెన్స్ అది? ఏ టెన్స్ అది? ఫ్యూచర్ టెన్స్ అది, భవిష్యత్ కాలం అది. అబ్రహాము ఇంకా బలము గల గొప్ప జనం అవ్వలేదు ఆ సమయానికి. అబ్రహాము మమ్రే వృక్షం కింద ఎండవేళలాగా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు 3 దేవదూతలు వస్తున్నప్పుడు వాళ్ళని ఆతిథ్యంగా పిలిచి వారికి ఆహారాన్ని వడ్డించి వారు తింటున్న తర్వాత నేను చేయబోయేది అబ్రహాముకు నేను దాస్తానా? వింటున్నారా? చాలా అద్భుతమైన మాటలు ఇవి. మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా శ్రేష్టమైన మాటలు ఇవి. అప్పటికి ఇంకా బలం గల జనం అవలా. నేను అబ్రహాంకి చేసేది దాచకుండా ఉంటానా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనం అగును. భవిష్యత్తులో అవుతాడు తప్పకుండా. ఎందుకు అవుతాడు అని అంటే దేవుడు అబ్రహాము యొక్క లోపాలని తొలగించాడు. ఏంటి ఆ లోపము? తన యొక్క బంధుజనగం. ఏంటి ఆ లోపము? తన సొంత ఊరు. ఏంటి ఆ లోపము? తన సొంత బలము. అబ్రహాముని దేవుడు తన సొంత బలము, జనము, ధనములో నుంచి బయటికి తీసుకుని వచ్చి నేనే నీకు సమస్తము, నేనే నీ బలము, నేనే నీ ధనము, నేనే నీ జనము అనని దేవుడు ఒక శ్రేష్టంగా ఏర్పరచుకున్నాడు. అబ్రహాము తనని తాను దేవునికి అర్పించుకున్నాడు. దేవుడు తనలో లోపాలను తీస్తూ ఉండంటే అబ్రహాము ఒప్పుకున్నాడు. అబ్రహాము అంగీకరించాడు. వదిలేసాయి నీ ఊరిని, వచ్చేస్తాను ప్రభువా. నీ జనాన్ని వదిలేసాయి, అలాగే ప్రభువా. నీ ఊరిని వదిలేసాయి, అలాగే ప్రభువా. దేవుడు చెప్పిన దానిని విన్నాడు. దేవుడు అబ్రహాముని బలోపేతం చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని చూసినప్పుడు చెప్పగలడా? ఇదిగో నీవు భవిష్యత్తులో బలము గల గొప్ప జనము అవుతావు అని దేవుడు ఎప్పుడు చెప్పగలుగుతాడు తెలుసా? దేవుడు మన బలహీనతల గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు మనం ఒప్పుకొని దానికి లోబడితే ఇదిగో నీవు కూడా ఖచ్చితంగా బలము గల గొప్ప జనం అవుతావు అని అంటాడు. హల్లెలూయా. మనము కూడా బలము గల గొప్ప జనం అవుదుముగాక, యేసు నామములో అవుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు
భవిష్యత్తులో అబ్రహాం తప్పకుండా బలము గల జనం అవుతాడు. బలము గల జనం అవటానికి దేవుడు అబ్రహాం ఎంత బలపరిచాడు, ఎంత దిట్టపరిచాడు, ఎంత బలంగా, ఎంత స్ట్రాంగ్గా దేవుడు చేశాడు. ఒక్కగానొక్క వ్యక్తిగా, ఒక్క కుటుంబముగా బయలుదేరుతూ ఉన్నప్పుడు, దేశం కాని దేశం, భాష కాని భాష అన్ని దాటుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాము వణికిపోతూ, అబ్రహాము భయపడిపోతూ నడుస్తున్నప్పుడు దేవుడు అబ్రహాముతో నేనే నీకు తోడుగా ఉన్నానని అన్ని సమయాల్లో రుజువుపరిచి అబ్రహామును బలపరిచాడు. అబ్రహాము కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు నేనే నీకు తోడుగా ఉన్నానని ఆ తోడుని చూపించి దేవుడు బలపరిచాడు. అబ్రహాం ఒకవైపు నుంటే దేశపు రాజు మరొక ప్రక్కన నిలబడి ఉండగా, అదిగో నీ ఎదురుగా ఉన్న శత్రువు నీ రాజు అయినా సరే, ఆ దేశానికి రాజు అయినా సరే, వాడినైనా సరే నీ పాదాల దగ్గర తీసుకుని వస్తానని చూపించి బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసాధ్యమైన కార్యాలు అబ్రహాము చూశాడు. దేవుని మాటని విన్నాడు కాబట్టి. అదిగో ఆ రాజు కూడా వచ్చేసి, అబీమెలెకు కూడా వచ్చేసి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇదిగో నాతో నిబంధన చేయి అని అబ్రహాముతో మాట్లాడతాడు. అబ్రహాముని దేవుడు బలపరిచాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా అబ్రహాముని దేవుడు బలపరిచాడు. ఇదిగో దేవుడు అబ్రహాముని బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అబ్రహాము దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో బలపరచబడటంలో ఉన్న సీక్రెట్ ఏంటి అంటే, దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చి మనల్ని బలపరిచిన తర్వాత దేవుని కోసం మనం బ్రతకడం మనం ప్రారంభించాలి. రోగాలు పాలైన తర్వాత దేవుడు మనల్ని స్వస్థత దయచేసిన తర్వాత మరలా తిరిగి దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాలి. ఉద్యోగం లేని స్థితిలో నుంచి దేవుడు మంచి ఉద్యోగానికి ఇచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాలి. తిండికి కూటికి కొదువుగా ఉన్న స్థితిలోంచి దేవుడు అన్ని సమృద్ధిగా ఉన్న స్థితికి తీసుకుని వచ్చిన తర్వాత దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాలి. ఒంటరిగా ఉన్న స్థితి నుంచి దేవుడు గొప్ప జనాంగంగా చేసిన తర్వాత దేవుని కోసం బ్రతకడం ప్రారంభించాలి. అబ్రహాం అదే చేశాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? అంతకుముందు ఒక సినిమా చూసేవాడు, ఇప్పుడు 2 సినిమాలు చూడటానికా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది దానికి? ఇదివరకు ఇంట్లో 1 గంట ఉండేవాడు, అసలు ఆ మాత్రం కూడా ఉండకుండా తిరగడానికా? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది దేనికి? అంతకుముందు ఒకటి నెత్తి మీద చేయబెట్టేవాడు, ఈసారి 10 మంది నెత్తి మీద చేతులు పెట్టడానికా? కాదు, దేవుని కోసం జీవించడానికి. దేవుని కోసం జీవించడానికి దేవుడు అన్నాడు, స్వస్థపరిచిన ప్రతిసారి కూడా యేసుప్రభువారు అన్నారు, నీవు స్వస్థత పొందితివి గనక పాపము చేయకు హెచ్చరించాడు. దేవుని కోసం జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని బలమైన గొప్ప జనాంగంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన గొప్ప జనాంగాన్ని కనగలిగినంత సామర్థ్యాన్ని దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాగా ధనాన్ని ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వదించడానికి కారణం ఏంటి? బ్యాంకులో బ్యాలెన్స్లు పెంచుకొని బాగా లగ్జరీ జీవితాన్ని జీవించడానికా? లేకపోతే 1కి 4 కొనుక్కొని కులకడానికా? కాదు, దేవుని కోసం జీవించడానికి. మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం దేవుడు దేనికి ఇస్తున్నాడు? సంఘాలు ఎగ్గొట్టేయడానికా? ప్రార్థన మానేయడానికా? నాకు సమయం లేదని చెప్పడానికా? కాదు. ఎంత బిజీగా ఉన్నా నా దేవుడిని మాత్రం నేను ఏమాత్రం విడిచిపెట్టను. కూటికి లేని స్థితి నుంచి దేవుడు ఇంత స్థితికి నన్ను ఇచ్చాడు కాబట్టి నేను దేవుని కోసం జీవిస్తా, దేవుని సంఘంలో కనిపిస్తా, దేవుని కొరకు నేను బ్రతుకుతా అని చెప్పడం కోసమే దేవుడు ఆశీర్వదించాడు. అలా జీవించలేకపోతే బలహీనురాలుగా అయిపోతావు. అలా జీవించలేకపోతే నీ నెక్స్ట్ జనరేషన్ నిన్ను బలపరచలేవు. అబ్రహాము బలము కలిగిన వాడిగా తయారయ్యాడు కాబట్టి ఇస్సాకుని కన్నాడు. హల్లెలూయా. ఇస్సాకు ఎంత బలమైన వాడండి! తినటానికి గింజలు కూడా లేని ఆ సమయంలో నువ్వు విత్తనాలు వేయి ఇస్సాకు అని అంటే ఇది దేవుని స్వరము అని గమనించి ఇస్సాకు వెళ్ళి విత్తనాలు వేస్తున్నాడు. పొలము దున్ని విత్తనాలు వేస్తావు అంటే అందరూ నవ్వారు, అరే ఆ గింజలు మాకు మేము తింటాం, నీకంత వద్దకపోతే ఎక్కువైపోతే మాకు మేము వండుకొని తింటాం, నోరు మూసుకొని వెళ్ళంటే దేవుడు నన్ను విత్తమన్నాడు. కరువు ఉన్న స్థితిలో, వర్షము లేని స్థితిలో ఇస్సాకు దేవుని మాట విని ఆ విత్తనాలు వేసి 100 ఫలాన్ని పొందాడు. హల్లెలూయా. ఏంటండి బలము? ఏంటి ఈ బలము? బలము గల గొప్ప జనము అంటే అర్థం ఏంటి? కండలు పెంచుకోవడం కాదు. బలము అంటే అర్థం ఏంటంటే దేవుని కొరకు నిలబడగలిగినటువంటి సామర్థ్యము, దేవుడిస్తున్నటువంటి ఆ అపాయింట్మెంట్ని, డివైన్ ప్రాజెక్ట్ని తీసుకొని కొనసాగించగలగటమే బలము. పరలోకం నుంచి వచ్చిన ప్రతిదీ శ్రేష్టమైనది మనం అనుకున్నాం కదా. పరలోకం నుంచి దేవుడు ఒక శ్రేష్టమైన ప్రణాళికని, ఇదిగో నీకు ఈ పనులు నీకు అప్పగిస్తున్నా,
ఈ పనులు నేను నీ ద్వారా చేయాలనుకుంటున్నా అని దేవుడు అప్పగించినప్పుడు ఆ పనులని చేయగలిగినటువంటి సామర్థ్యమే నిజమైనటువంటి బలము. మనం అనుకుంది చేసుకోవడమే బలం కాదు, మనం అనుకుంది పొందుకోవడమే నిజమైన బలం కాదు, కోరుకున్నట్టు క్షణాల్లో మన చేతుల్లో మన ఇంటి ముందు రావటము సామర్థ్యము కాదు, అది శారీరకమైన సామర్థ్యము. కానీ ఆత్మీయ సామర్థ్యం ఏంటంటే దేవుడు అనుకున్న పనిని అనుకున్నట్లుగా జరిగించడమే నిజమైనటువంటి సామర్థ్యము. దేవుడు దాన్నే అంటాడు బలము అని. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ద్వారా నెక్స్ట్ జనరేషన్ని ఆయన సాధించాలి, తీసుకుని రావాలి అనుకున్నాడు. ఏంటి ఆ జనరేషన్ అంటే దేవుని మార్గంలో తప్పిపోకుండా నడిచే వారిని ఆయన తీసుకుని రావాలనుకున్నాడు. అబ్రహాము ఎంత బలము కలిగి ఉన్నాడంటే అబ్రహాము తర్వాత కొన్ని తరాల తర్వాత దేవుణ్ణి వెంబడించడం ఆగిపోయినా కానీ యేసుప్రభువారి గురించి చెప్పబడింది దావీదు యొక్క వేరు చిగురు అని. హల్లెలూయా. దావీదు తర్వాత దావీదు లాంటి రాజులు కనుమరుగైపోయారు, అడపా కనిపించారు. 200 సంవత్సరాల పాటుగా దేవుని యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటే దావీదు యొక్క చిగురు కాదండి, చెట్టు ఎండిపోయింది, మొద్దు కూడా ఎండిపోయింది. కానీ అబ్రహాము యొక్క బలము వలన దేవుడు ఆ వేళల్లో జీవాన్ని ఉంచాడు. దావీదు యొక్క వేరు చిగురు అని రాయబడింది. హల్లెలూయా. ఏంటంటే ఈ విచిత్రం, మొద్దు ఎండిపోయిందంట, చెట్టు ఎండిపోయింది, ఆకులు లేవు, మొద్దు కూడా ఎండిపోయింది. కానీ అబ్రహాము యొక్క బలము, అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క భక్తి ఆ వేళల్లో ఊనుకుంది. ఆ వేళలోంచి మరలా చిగురు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అంత బలవంతుడిగా చేయబడ్డాడు. కొన్ని జనాంగాలని, కొన్ని నేషన్స్ని, కొన్ని తరాల వరకు కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి అబ్రహాము కారకుడయ్యాడు. మరి నీ భక్తి, నీ బలము నీ ఫ్యామిలీలో ఎన్ని తరాల వరకు పనికొస్తుంది? నీకున్న బలము ఎన్ని తరాల వరకు నువ్వు ఆశీర్వాదాన్ని ఇవ్వగలుగుతావు? నీకున్న విశ్వాసము ఎన్ని తరాల వరకు ప్రభావితం చేయగలిగింది? నీకున్న భక్తి ఎన్ని తరాల వరకు దేవునిలో ప్రజలు నడిపించగలిగింది? దేవుడు నమ్మేశాడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అబ్రహాములో ఉన్న లోపాలను దేవుడు తీస్తుండంటే తీసేయి నాయన, తీసేయి. మేక్ మీ పర్ఫెక్ట్ లార్డ్, నన్ను ఖచ్చితంగా చెయ్యి ప్రభువా, నాలో ఉన్న లోపాలు తీసేయి, నాలో ఉన్న బలహీనతలు తీసేయి. అబ్రహాముకి ఒక విషయం అర్థమైంది, నా పక్కన లోతు లేకపోయినా, ఒకవేళ లోతు లాంటి వాళ్ళు 100 మంది ఉన్న అబీమెలెకుని గెలవగలుగుతారా? ఒకవేళ అబ్రహాం యొక్క తమ్ముడు లాంటి వాళ్ళు 100 మంది ఉన్న అబీమెలెకుని గెలవగలుగుతారా? అబ్రహాం యొక్క బంధువులు వేల కొలదిగా, లక్షల కొలదిగా వచ్చినా కానీ అబీమెలెకు రాజుతో యుద్ధం చేసి సారాన్ని తీసుకుని రాగలుగుతారా? చెప్పాలి, అర్థమవుతుందా వాక్యం? మరి నోరు తెలిసి చెప్పండి, తీసుకుని రాగలుగుతారా? కానీ ఎవరు లేకపోయినా కానీ అబ్రహాము ఒంటరిగా నిలబడి తనని పిలిచిన దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రభువా నా భార్య అని ప్రార్థన చేయగానే అదిగో అబీమెలెకుని మొత్తేసి నీ భార్య నువ్వు తీసుకుని వెళ్ళి నాయన అని తిరిగి కానుకలు ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. అబ్రహాముకి అప్పుడు అర్థమైంది, ఎస్, బలము కలిగిన దేవుడు నాకున్నాడు, సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు. బలము గల గొప్ప జనము చేయబడటం అంటే బలము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండటమే. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అంత శ్రేష్టంగా ఉంటే పరలోక దేవుడు ఇంకెంత శ్రేష్టమైన వాడు. అర్థమైందా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించి వాళ్ళకి ఆకలి లేకుండా, బక్క చిక్కిపోకుండా ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తే పరలోకపు దేవుడే మనలో ఉంటే ఇంకెంత శ్రేష్టమైనది. దేవుడే మనలో ఉండడానికి, ఆయన నివాసంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఆ మహామహిమ కలిగిన దేవుణ్ణి మన ఈ మంటి దేహాలలో మనం కలిగి ఉండటానికి మనల్ని దేవుడు బలపరచాలని అనుకుంటున్నాడు. దేవుడు బలపరచడానికి ఇష్టపడతావా? దేవుడు నీలో ఉన్న బలహీనతలను తీసివేస్తుండగా ఇష్టపడతావా? చెప్పరా సమాధానం? దేవుడే మనలో ఉండడానికి, మీలో ఉండడానికి ఇష్టపడరా? దేవుడు బలపరచడానికి ఇష్టపడరా? బలహీనతలను తీసివేస్తుండగా ఇష్టపడరా? నీకు ఇష్టమైన దాన్ని, నీకు ఏదైతే పిచ్చిగా ఉందో దేవుడు దాన్ని అడుగుతాడు, నా చేతికి ఇచ్చేయి. ఎందుకంటే అది నీలో బలహీనత. ఎంత పెద్ద ట్యాంక్ అయినా, ఎంత బలమైన ట్యాంక్ అయినా సరే ఒక చిన్న బెజ్జి ఉంటే చాలు,
నెమ్మదిగా కారుతూ ఉంటుంది. ఒకేసారి పోకపోయినా తప్పకుండా ఖాళీ అవుతుంది. మనిషిలో దేవుడు ఆ బలహీనతని దేవుడు తొలగిస్తాడు. ఆ పరలోకపు మహిమ కోల్పోకుండా దేవుడు బలపరుస్తాడు. అందుకనే మనకి దేవుడి మీద తప్ప మరి దేని మీద కూడా పిచ్చి లేకుండా చేస్తాడు. దేవునిని కాకుండా మరి దేన్ని కూడా మనం ఇష్టపడకుండా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ ఉద్యోగమే నీకు బాగా పిచ్చిగా ఉందేమో, ఈరోజు నీ వ్యాపారమే నీకు పిచ్చిగా ఉందేమో, ఈరోజు నీ సంపదనే నీకు పిచ్చిగా ఉందేమో, దేవుని చేతుల్లో పెట్టు. దేవుడు నిన్ను బలపరిచినప్పుడు, అబ్రహాముని బలము గల గొప్ప జనాంగముగా చేసినాడు దేవుడు, నిన్ను కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిచ్చిని ఎలా వదిలించుకోగలుగుతాం? ఆ ప్రేమను ఎలా వదిలించుకోగలుగుతాం? దేవుని సన్నిధిలోనికి రావాలి, దేవుని సన్నిధిలోకి తీసుకుని రావాలి. అబ్రహాము తన ఇష్టమైనటువంటి ప్రియ కుమారుణ్ణి బలిపీఠం మీద పెట్టి దహన బలి ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు, దేవునికి నువ్వు అర్పించినప్పుడు, దేవుడు ఆ ఇష్టాన్ని తన మీదకి మలుచుకున్నప్పుడు దేవుడు నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు నీవు కూడా దేవుణ్ణి క్యారీ చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన పాత్రగా తయారవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మంత్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెల ఫస్ట్ వీక్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి. ఎంతమంది మీ ఉద్యోగాల్ని ఆపేసి, ఎంతమంది మీ వ్యాపారాలని ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చి కనబడడానికి ఇష్టపడతారు? ప్రభువా, ఇదిగో నేను వస్తాను, తప్పకుండా నేను నీ సన్నిధిలో కనిపిస్తాను, నెలకి ఒక్కసారైనా సరే నేను నీ సన్నిధిలో కనిపిస్తాను, ఉద్యోగం ఇచ్చింది నీవే, నా వ్యాపారాన్ని ఇచ్చింది నీవే, నాకు మూలాధారం నీవే అని నేను కనపరుస్తాను అని ఎంతమంది వచ్చి దేవుని సన్నిధిలో కనబడతారు? వ్యాపార స్థలంలో కూర్చొని ఉద్యోగం చేసుకుంటూ చేసేది ఉపవాసమా, పస్తులు? అది చెప్పాలి. అర్థమైందా? మరి సమాధానం చెప్పండి. పస్తులు ఉంటారా, ఉపవాసాలు ఉండాలా? చెప్పాలి అందరూ. ఏముండాలి, ఏముండాలి? అవి వెనక్కి వినిపించట్లా. ఏముండాలి? ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసం చేయటానికి నువ్వు ఏర్పరచుకున్న రోజు అని అర్థం. ఉపవాసం అంటే కేవలం దేవునితో సహవాసం చేయడానికి ఏర్పరచుకున్న రోజు అని అర్థం. ఆ రోజు ఉపవాసం అని పేరు పెట్టి నీ వ్యాపారంతో ఎలా సహవాసం చేస్తావు, నీ కస్టమర్స్తో ఎలా సహవాసం చేస్తావు, నీ క్లయింట్స్తో ఎలా ఉంటావు, నీ ఇంట్లో ఎలా కూర్చుంటావు? అది ఉపవాసం అవుతుందా? అది ఉపవాసం కాదు. ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఎంత సమృద్ధిగా ఇచ్చితే కూడా ఆ ఒక్కరోజు వచ్చే లాభము నీకు ఏమంటారు, తిండిని మొత్తం తీసేస్తుందా? చెప్పాలి. ఆ ఒక్కరోజు నీకు వచ్చే ఆదాయం నీ జీవితానికి నిన్ను బిల్ గేట్స్ పక్కన కూర్చోబెడుతుందా? లేకపోతే ఇంకెవరి పక్కన కూర్చోబెడుతుందా? కుబేర్ల పక్కన? మరి దేవుని కోసం రావటానికి ఏమి? ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ధైర్యం చేసి రాలేవా ముందుకి? దేవుడు నిన్ను బలపరచాలనుకుంటున్నాడు. అబ్రహాము తన సొంత ఊరినే విడిచిపెట్టి వచ్చేసాడు, తన చుట్టాలనే బంధువులనే విడిచిపెట్టి వచ్చేసాడు. దేవునితో అబ్రహాము నడవటం ప్రారంభించాడు. దేవుడు అబ్రహాముని, జనాంగాల్ని, అనేకమైన జాతులని ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని దేవుడు బలపరచడానికి తనలో ఉన్న బలహీనతలన్నింటినీ కూడా తొలగించాడు. అబ్రహాం క్యారీడ్ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు నేషన్స్. గొప్ప ఆశీర్వాదాలని తరాలకి మోసుకొని వచ్చాడు. ఈరోజు దేవుడు మనల్ని కూడా తరాలకి ఆశీర్వాదాలని మోసుకుని వెళ్ళేలాగా బలపరచాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉంటే, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, అబ్రహాము నువ్వు బలపరిచావు నాయన, నన్ను కూడా బలపరచు. ఇంకా ఏమంటున్నాడు? అతని మూలముగా భూమిలోని సమస్త జనములు కూడా ఆశీర్వదించబడును. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంట? భూమిలోని సమస్త జనులను ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహామును తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత కట్టడాలను చూడండి, పాత పైప్ లైనింగ్ ఇంకా స్టిల్ చాలా బాగుంటుంది. మెయిన్ పైప్ లైనింగ్ బాగుంటే దాని నుంచి సప్లై అంతా కూడా చాలా చక్కగా వెళ్తుంది. అబ్రహాము మెయిన్ పైప్ లైనింగ్ లాగా బాగా బలపరచబడ్డాడు, దేవుని చేత బాగా దిట్టపరచబడ్డాడు. అందుకని అక్కడ నుంచి ఆశీర్వాదాలు
భూమిలోని సమస్తమైనటువంటి జనులకు ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళలాగే ఉన్నాడు. హల్లెలూయా. మరి నీలో ఉన్నటువంటి ఆశీర్వాదాల్ని ఎంతమందికి అందించగలుగుతావు? అయ్యో నాకే సరిపోవట్లేదు ప్రభువా, నా పనిలోనే, నా ఉద్యోగంలోనే, నా వ్యాపారంలోనే దేవుడి ద్వారా బలపరచబడు, దేవుని సన్నిధిలో కనిపించు. దేవుడు లోపాలని వాక్యం ద్వారా చూపిస్తున్నప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో కనిపించు. ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నన్ను బలపరచు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను కూడా బలపరుస్తాడు. ఎంతగా బలపరుస్తాడంటే తరాలకి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళే గొప్ప ఛానల్గా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. గమనించండి, బలపరచబడకుండా ఆశీర్వాదాలు అందించలేవు. నువ్వు భక్తిలో వేర్లు పాతుకోకుండా నువ్వు ఆశీర్వాదాలను అందించలేవు. నువ్వు బలమైన విశ్వాసాన్ని కలిగి లేకుండా గొప్ప ఆశీర్వాదాలు నువ్వు తీసుకుని రాలేవు. నేను బలమైన విత్తనంగా తయారవ్వాలి. హల్లెలూయా. బలమైన విత్తనంగా తయారవ్వాలి. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? గోధుమల్ని చెరిగేసేసి మంచి విత్తనాలను ఆయన ఉంచుతాడంట. తాలు తప్పల్ని ఏం చేస్తాడంట? కాల్చి వేస్తాడు. నీ విశ్వాసం ఎగిరిపోయేదిగా ఉందా? నీ భక్తి జీవితం కాటాలో తేలిపోయేదిగా ఉందా? నీకేమి ప్రయోజనం లేదు. నీకేం ప్రయోజనం లేదు. ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, వస్తున్నావా సంఘానికి? వస్తున్నా. వారానికి ఒకసారి వస్తున్నా, నెలకు ఒకసారి వస్తున్నా. ఉపవాసం ఉంటున్నావా? ఉంటున్నా. 3 రోజులు ఉంటున్నా. ఏం చేస్తున్నా 3 రోజులు? నా వ్యాపారం, నా ఉద్యోగం, నా తిండి, నా పనులు. ఈ 3 రోజుల్లో దేవునితో ఎంత సమయం గడుపుతున్నా? గడుపుతున్నా 5 నిమిషాలు, 10 నిమిషాలు. దానికి బలపరచబడతావా? దానికి నీకు బలం వచ్చేస్తుందా? పరలోక సంబంధమైన శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని పొందుకోగలిగినంత బలము వచ్చేస్తుందా? దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బలపరచబడాలి. మనము బలము పొందుకోవాలి. దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుని కొరకు జీవించిన వారు జీవించడము ద్వారా మనం బలం పొందుకోగలుగుతాం. ఎలా జీవిస్తామండి దేవుని కోసం? అబ్రహాము దేవుని కోసం జీవించలేదా? గొప్పవాడు కాలేదా? దావీదు దేవుని కోసం జీవించలేదా? రాజుగా ఉండలేదా? సొలొమోను కొంతకాలం దేవుని కోసం జీవించలేదా? రాజుగా ఉండలేదా? మరి మనం సామాన్యులంగా దేవుని కోసం జీవించలేమా? మన జీవితం జీవిస్తూ చాలామంది దేవుని కోసం జీవించడం అంటే అపోహపడతా ఉంటారు. దావీదుని ఉదాహరణగా తీసుకోండి. దేవుని కోసం జీవించాడు. దేవుని కొరకు జీవించడం అంటే దేవుని యొక్క ప్రణాళికల్ని మనం అమలు చేయగలిగేటువంటి స్థితి. హల్లెలూయా. దేవుడికి మన పట్ల గొప్ప ఆలోచనలు ఉన్నాయి. అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని దీవించడానికి, అనేక మందికి మేలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. ఆ మేలు చేయగలిగే స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని కొరకు మనం జీవించడం, దేవుని యొక్క ప్రణాళికలు మన ద్వారా జరగటానికి మనం అనుమతించడమే దేవుని కోసం మనం జీవించడం. దేవుడు మనం ఉన్న స్థితిలోనే, మనం చేస్తున్న ఉద్యోగంలోనే దేవుడు తన యొక్క నామాన్ని మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. అది దేవుని కొరకు జీవించడం. చేస్తున్న ఉద్యోగంలోనే, చేస్తున్న పనిలోనే, ఉంటున్న జీవితంలోనే వాక్యానుసారంగా జీవించడమే దేవుని కొరకు జీవించడం. ఆ బలం ఎక్కడుంది? దేవుని మాటలో ఉంది. పేతురు యేసు ప్రభు వారి మాట ప్రకారంగా వలేశాడు. నీళ్ళల్లో కనుక బియ్యాన్ని వేసి, లేకపోతే టబ్బు నీళ్ళల్లో ఒక 5 కేజీలు బియ్యం వేసి గిన్నెసి తోడితే ఎన్ని బియ్యం వస్తాయి? మహా అయితే సగం పైన వస్తాయి. సముద్రం అంత ఉంది, దానిలో కొన్ని చేపలు ఉన్నాయి. సముద్రంలో వలేస్తే ఎన్ని చేపలు వస్తాయి? సాధారణంగా వలేసే వాళ్ళని చూడండి, మహా అయితే సగం కన్నా నిండదు వల ఎక్కువ. పేతురు యేసు ప్రభు వారి మాట ప్రకారంగా వల ఇస్తేనంట వల పిగిలిపోయేటంతగా చేపలు పడ్డాయంట. ఆశ్చర్యం కాదండి? వల పిగిలిపోయేటంత లోపల చేపలు పారిపోతాయి కదా, వాటి ప్రాణాన్ని దక్కించుకోవడం కదా, తప్పించుకుంటాయి కదా. కనీసం అప్పుడన్నా వల సగం ఖాళీ అయిపోవాలి కదా. దేవుని మాట ప్రకారంగా పేతురు వల వేసినప్పుడు వల పిగిలిపోయేలాగా పిక్కటంగా ఎవరో మనిషి తీసుకుని వచ్చి పెట్టి కుక్కినట్లుగా వల ఉన్నది. అంత విస్తారమైన చేపల్ని పేతురు పొందుకున్నాడు. దేవుని మాటలో ఉంది ఆ బలము. హల్లెలూయా.
వాక్యములో ఉంది ఆ బలము. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి మనం తీసుకున్నప్పుడు, ఆ వాక్యంతో మన హృదయాలను మనం నింపుకున్నప్పుడు, ఆ వాక్యానికి మనం విధేయులమైనప్పుడు మనం బలపరచబడతాం. విన్న వాక్యాన్ని విన్నట్టుగా వదిలేసి, చదివిన వాక్యాన్ని చదివినట్టుగా వదిలేసి, మన ఇష్టం వచ్చినట్లుగా వాక్యాలను ఏరుకొని అక్కడ ఇక్కడ ఏరుకొని కొద్దో గొప్ప చేసి అంతా చేయట్లేదనని పేరు కాకుండా చేస్తున్నాములే అన్నట్టుగా పేరు తెచ్చుకున్నట్లయితే బలం పొందుకోలేరు. దేవుడు ఈనాడు తన ప్రజల్ని మేలుకొలుపుతున్నాడు. ఎంతకాలము నువ్వు పేరుకి నామకార్థంగా ఉంటావో అంతకాలము నువ్వు బలహీనురాలుగానే ఉంటావు. అంతకాలం నువ్వు బలహీనుడుగా ఉంటావు. నువ్వు బలహీనుడిగా ఉన్నంత కాలము నీవు నెక్స్ట్ జనరేషన్కి పనికిరావు. నీ తర్వాత తరం పనికిరాదు. ఒక తాలు విత్తనాన్ని వేస్తే మొక్క వస్తుందా? ఒక పనికిరాని గింజను వేస్తే మొక్క వస్తుందా? మరి నువ్వు బలపరచబడకుండా నీ తర్వాత సంతతికి ఏమి ఇవ్వగలుగుతావు? ఏమీ ఇవ్వలేవు. దేవుని మాటకి పేతురు విధేయత చూపించాడు. తన అనుభవాన్ని ప్రక్కన పెట్టాడు. బోధకుడా, రాత్రంతా మేము వేసాం. చిన్నప్పటి నుండి చెడ్డీలు వేసుకున్న దగ్గర నుంచి నేను చేపలు పడతానే ఉన్నా. మా నాన్న చేపలు పట్టడం నేను చూస్తూనే ఉన్నా. అయినా స్టిల్ అయినప్పటికీ కూడా నీవు చెప్పావు కాబట్టి వల వేస్తా. దేవుని మాటలో ఉంది ఆ శక్తి. దేవుని మాటకు లోబడినప్పుడు బలము కలిగిన వారిగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అరకొరకుగా వినొద్దు. దేవుడికి అరకొరకుగా అంటే ఇష్టం ఉండదు. ఇస్తే నీ పూర్ణ హృదయం ఇవ్వు అన్నాడు. నడిస్తే ఆజ్ఞలన్నిటి ప్రకారము నడువనన్నాడు. ఇస్తే దశమ భాగం అంతటిని ఇవ్వనన్నాడు. ప్రార్థన చేస్తే పూర్ణ హృదయంతో ప్రార్థించానన్నాడు. దేవుడిని ప్రేమిస్తే పూర్ణ హృదయంతో ప్రేమించానని అన్నాడు. ఎక్కడైనా సరే పూర్ణ హృదయము అంతా అని కనిపిస్తుంది. సగము ఎక్కడ లేదు. ఎక్కడి నుండి తెచ్చుకున్నావు ఆ మాట? ఎక్కడి నుండి ఏర్కొచ్చుకున్నావు ఆ మాట? సగము అన్న మాటని ఎక్కడ దొరికింది నీకు ఆ కొంచెం అన్న మాట? కొంచెంగా చేస్తానండి, కొంచెంగా ఇస్తానండి, కొంచెంగా ప్రేమిస్తానండి. బలముగా అవ్వలేవు. బలమైన విత్తనముగా తయారవ్వలేవు. ఎవరైతే పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించడం, సేవించడం ప్రారంభిస్తారో, వాక్యాన్ని పూర్తిగా విని పూర్తిగా అవగాహన చేసుకుని వాక్య ప్రకారంగా నడవడం ప్రారంభిస్తారు, వారు బలము గల గొప్ప జనాంగముగా తయారవుతారు. హల్లెలూయా. నేను బలంగా ఉంటానని ఎంతమంది అంటారు? నేను బలము గల విత్తనంగా ఉంటాను. నేను మంచి విత్తనంగా ఉంటాను. హల్లెలూయా. మనల్ని దేవుడు మంచి విత్తనాలుగా చేయునుగాక. దేవుడు తన రాకడలో మనల్ని ఆయన పంట కోసినప్పుడు మనమే మంచి గోధుమ గింజల్లాగా కనిపించదుముగాక. ఆమేన్. హల్లెలూయా. దానికోసం ఏం చేయాలండి? దేవుని మాట మనం వినాలి. ఆదికాండం మనం చూద్దాం. 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట అందరు చెప్పాలి. నీవు నా మాట వినినందున చదవమ్మా. భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. భూలోకంలో సంతానం అంతా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంట? చెప్పాలి. దేవుని మాట ఎవరున్నారు? అబ్రహాము గారు వినటం వలన భూలోకంలోని జనములన్నీ కూడా ఆశీర్వదించబడ్డారంట. మరి ఈరోజు నీవు దేవుని మాట వింటే కనీసం నీ పిల్లలన్నా ఆశీర్వదించబడతారుగా, కనీసం నీ పిల్లలన్నా ఆశీర్వదించబడతారుగా, కనీసం 3-4 తరాలు ఆశీర్వదించబడతారుగా. వాక్యంలో ఎక్కడా కూడా డబ్బు ఉంది కాబట్టి దీవించబడతారు, బలం ఉంది కాబట్టి దీవించబడతారు, పదవి ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి దీవించబడతారని లేదు. దేవుడు సెలవిచ్చాడు కాబట్టి, దేవుడు దీవించాడు కాబట్టి దీవించబడ్డారని రాయబడింది. ఆ వాక్యం చదివిన నీవు ఇంకా డబ్బు మీద ఎంతగా ఆధారపడతావు? ఎంతకాలం ఆధారపడతావు? పోగేసి నా పిల్లల్ని ఆశీర్వదించబడవు కాదు. దేవుడు దీవిస్తేనే దీవించబడతారు. నువ్వు దేవుని మాట వింటే, ఇదిగో నువ్వు విన్నావు కాబట్టి దీవిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రాకులాడి గొప్పవాళ్ళు అవ్వాలి, తర్వాత బాగా పెద్ద వృక్షం అవ్వాలి కాదు. దేవుడు చేయకపోతే అవ్వలేరు. ఒకవేళ అయినా కానీ అది నిలబడినా కానీ ఆశీర్వాదకరంగా ఉండదు. పనికిరానిదిగా, పాపభూయిష్టమైనదిగా ఉంటుంది. శ్రేష్టమైన ఆశీర్వాదాల్ని
అబ్రహాము ఎలా సంపాదించుకోగలిగాడు? దేవుని మాట చెప్పాలి. దేవుని మాట వినటం ద్వారా. దేవుని మాట వినటం ద్వారా. చెప్పగలుగుతారా నేను దేవుని మాట వింటాను అని? నేను దేవుని మాట వింటాను. నేను దేవుని మాట వింటాను. నేను దేవుని మాట వింటాను. హల్లెలూయా. అబ్రహాము ఆస్తుల వలన గొప్ప కాలేదు. దేవుడు ఉన్నాడు కనుక అబ్రహాము గొప్పవాడయ్యాడు. అబ్రహాము తన ప్రయాణంలో గొప్ప ఆస్తిని సంపాదించుకున్నాడు. అబీమెలెకు దాని గురించి మాట్లాడంలా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మాట్లాడాడు. కానీ నువ్వు బాగా గొప్పవాడు అయిపోయావు కాబట్టి అని అబీమెలెకు రాలా. మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న పరపతిని బట్టి కాదు, దేవుడు మనకి తోడుగా ఉన్న దాన్ని బట్టి ఇవన్నిటిని కూడా దయచేస్తాడు. హల్లెలూయా. వైస్ వర్సా ఎప్పుడు కూడా యాక్సెప్ట్ అవ్వదు, అంగీకారం కాదు. దేవుడు ఉంటే ధనముని, పరపతిని, అధికారాన్ని అన్నిటినీ ఇస్తాడు. ఈ ఉన్నంత మాత్రాన దేవుడు ఉన్నట్టు కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనందరం నిబంధన చేసుకుందాం రా అని అబీమెలెకు మాట్లాడతాడు. దేవుడి యొక్క తోడును మనం పొందుకోవాలంటే దేవుని మాట మనం వినాలి. దేవుని ద్వారా మనం బలపరచబడాలి. విత్తనాలు వేయటం ద్వారా ఇస్సాకు గొప్ప ఫలం పొందుకోలేదు, కానీ దేవుని మాట వినటం ద్వారా 100% ఫలాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. ఇస్సాకును కాపీ చేసి ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా విత్తనాలు వేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని మాట వినలేదు. దేవుడు వారికి లేడు కాబట్టి వారు ఆ ఫలాన్ని వచ్చుండదు. కానీ ఇస్సాకు దేవుని మాట విన్నాడు కాబట్టి 100 ఫలితాన్ని పొందాడు. యోసేపు కష్టాలని భరించాడు కాబట్టి గొప్పవాడు కాలేదు. యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. దేవుడు తోడుగా, యోసేపుకి దేవుడు తోడుగా, ఇస్సాకుకి దేవుడు తోడుగా, అబ్రహాముకి దేవుడు తోడుగా. అబ్రహాము దేవుని మాట వినినందువలన, ఇస్సాకు దేవుని మాట వినినందువలన, యోసేపు దేవునికి లోబడినందువలన గొప్ప బలము గల జనముగా చేయబడ్డారు. రాజులు వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డారు. రాజులు వాళ్ళకి సలాం కొట్టారు. దేవుడు ఈరోజు మనల్ని అంత బలంగా చేయబోతున్నాడు. అంత బలముగా చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడే మన బలముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ మహిమ కలిగిన దేవుణ్ణి మనలో కంటైన్ చేయడానికి, మనలో ఉంచుకోవడానికి, మనలో నివాసం చేసుకోవడానికి దేవుడు మనల్ని బలపరచాలని అనుకుంటున్నాడు. మన బలహీనతల్లో దేవుడు ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనం డ్రైన్ చేసేసుకుంటాం, వదిలిచ్చేసుకుంటాం, కారిపోతూ ఉంటుంది. ఎంతసేపు లోకాశ, ఎంతసేపు డబ్బాశ, ఎంతసేపు సుఖాల మీదనే, ఎంతసేపు ఉద్యోగం, వ్యాపారమే. దేవునికి సంబంధించిన ఆలోచనలు నీకు లేకపోతే బలపరచబడలేవు. ఒక చోట దేవుడు అంటాడు, ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రాణానికి మూలం ఎవరంట చెప్పాలి. దీర్ఘాయుష్నికి మూలం ఎవరంట? దేవుడే. మనకి అసలు మూలము దేవుడే. మన ఆశీర్వాదాలకి మూలము దేవుడే. మన ప్రాణానికే మూలం దేవుడు. వాక్యాన్ని నమ్ముతున్నావా? వాక్యాన్ని నమ్ముతున్నావా? నీ ప్రాణానికైనా నా ప్రాణానికైనా మన ప్రాణానికి మూలము దేవుడే. మన ప్రాణానికి మూలమై ఉన్నాడు దేవుడు. కాబట్టి జీవమునే కోరుకోనండి. ఈరోజు దేవుడు జీవాన్ని, మరణాన్ని, మేలుని, కీడుని ఆయన మన ముందు పెడుతున్నాడు. జీవము మేలు ఏంటంటే దేవుడే.
జీవము మేలు ఏంటంటే దేవుడే, మరణము కీడు ఏంటంటే వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళడమే. ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు చెప్పాలి? జీవమునే కోరుకుని అని ఇక్కడ వాక్యం ఆజ్ఞాపిస్తుంది. మనము జీవమునే కోరుకుందాము గాక. హల్లెలూయా. పిల్లలకి అందించాల్సింది జీసస్ ఈజ్ ద గ్రేట్ ట్రెజర్. యేసు ప్రభు వారే శ్రేష్టమైనటువంటి ధననిధి. ఆ ధననిధిని మీ పిల్లలకు మీరు అందించాలి. ఆ ధననిధిని కాపాడుకోవడం మీ పిల్లలకు మీరు నేర్పించాలి. చదువులు వీటన్నిటితో కన్నా కూడా శ్రేష్టంగా గొప్ప ధననిధి అయినటువంటి దేవుణ్ణి మీరు మీ పిల్లలకు అందించి, ఆ ధననిధి అయినటువంటి దేవుణ్ణి వారి జీవితంలో కోల్పోకుండా ఉండేలాగున మీరు వాళ్ళకి నేర్పించాలి. చూద్దాం ఆ వాక్యం 31వ అధ్యాయం. ఈ చదివి మనం ముగించుకుందాం. 31వ అధ్యాయం 9వ వచనం నుంచి. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లన్నాడు, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు ఇశ్రాయేలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు ఎవరంట చెప్పాలి? చెప్పాలి. పురుషులేమి ఎవరంట? ఎవరంట? స్త్రీలు ఎవరంట? వీళ్ళు ఎవరంట? పిల్లలంట. పురుషులు, స్త్రీలు, పిల్లలు, ఇంకా పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని ఏం చేయాలంట? ఏం చేయాలంట? పోగు చేయటం అంటే అర్థం ఏంటి? పోగు చేయటం అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఒక చోటకి ఎలా తీసుకొని వస్తారు? పోగు చేయటం అంటే తీసుకొస్తారు, చేతితో ఏరు తీసుకొని వస్తారు. మన చేతికి వచ్చేస్తుందా? చేయి చాపగానే రా అనగానే వచ్చేస్తుందా? రాదు. పోగు చేయటం అంటే అర్థం ఏంటి? చేయి పట్టుకుని తీసుకుని వస్తారు. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి దేనికి రావాలంట? దేనికి రావాలంట? వాక్యాన్ని విని చెప్పాలి. చదవండి అమ్మ, అక్కడ ఏముంది? వాక్యాన్ని విని నేర్చుకొనుటకై. దేనికోసము? తెలుగు వచ్చిన వాళ్ళు లేరు ఇక్కడ? చదవట్లేదా వాక్యాన్ని? మరి చెప్పరేంటి అక్కడ? వాక్యాన్ని విని నేర్చుకోవడం కోసం రావాలంట. హల్లెలూయా. వాక్యాన్ని విని నేర్చుకోవడం కోసం అంట పురుషుల్ని, స్త్రీలని, పిల్లల్ని పోగు చేయాలంట. పోగు చేస్తున్నారా? పోగు చేస్తున్నారా? మీ ఆడవాళ్ళని పోగు చేస్తున్నారా పురుషులారా? మీ మగవాళ్ళని పోగు చేస్తున్నారా స్త్రీలారా? మీ పిల్లల్ని పోగు చేస్తున్నారా? పోగు చేస్తే మీ పురుషులేరి, మీ పిల్లలేరి? అందరూ లేరే? రారా అని అనగానే రాడాడు. ఏం చేయాలి? ఆయన పోగు చేయాలి. ఎక్కడ పోగు చేయాలి? ఎక్కడికి పోగు చేయాలండి? దేవుని సన్నిధిలోనికి పోగు చేయాలి. వాక్యాన్ని విని నేర్చుకోవడానికి పోగు చేయాలి. ఎందుకంటే వాక్యం వినటం ద్వారానే బలపరచబడతారు. వాక్యం వినటం ద్వారానే ఆశీర్వదించబడతారు. వాక్యం వినటం ద్వారానే వాక్యాన్ని నడుస్తారు. పోగు చేయాలి. అన్నిటికీ మాత్రం గేదెను తోలినట్టు తోలుతారు పిల్లల్ని. చర్చికి మాత్రం దేవుని చిత్తమండి అటు రాట్లా. రాట్లా, ఆ అమ్మాయి రాట్లా, అది రాట్లా, దేవుని చిత్తం. ఏ తిండికి మాత్రం దేవుని చిత్తం లేదు. తినరా, నొక్కు కుక్కు బాగా నోట్లో. చదువు మాత్రం 4 వాయించి మరి చదివిస్తారు, స్కూల్కి పంపిస్తారు. చర్చికి మాత్రం దేవుని చిత్తమండి. దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో ఏంటంట? దేవుడు ఎప్పుడు రప్పించుకుంటాడో అప్పుడు రప్పించుకుంటాడంట. ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడు తెలుసుకుంటారంట. మరి ఎప్పుడు చదువుకుంటారో అప్పుడు చదువుకుంటారని వదిలేచ్చుగా. ఎప్పుడు సంపాదించుకుంటారో అప్పుడు సంపాదించుకొని వదిలేచ్చుగా. జులైగా వదిలేచ్చుగా. వదలరు. దేవుని విషయంలో ఎంత చులకనో, దేవుని విషయంలో ఎంత చులకనో. అందుకని దేవుడు అంటాడు, నువ్వు పోగు చేయి. వాక్యాన్ని విని నేర్చుకునేలాగున నీ పిల్లల్ని పోగు చేయి. వాక్యాన్ని విని నేర్చుకునేలాగున నీ పురుషుల్ని పోగు చేయి. వాక్యాన్ని విని నేర్చుకునేలాగున నీ స్త్రీలని పోగు చేయి. నీ ఇంట్లో పని వాళ్ళైనా సరే పోగు చేయి. వాక్యాన్ని విని అబ్రహాము బలపరచబడ్డాడు. దేవుని మాటను విని పేతురు ఆచరించి ఆశీర్వదించబడ్డాడు.
వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని యోసేపు ఫలించాడు. బలపరచబడేది మొట్టమొదటిగా వాక్యాన్ని వినడం ద్వారా, రెండవదిగా దేవునితో సహవాసం చేయటం ద్వారా, మూడవదిగా ఆయనతో అంటుకట్టబడటం ద్వారా. హల్లెలూయా. ఆయనతో మనం అంటుకట్టబడినప్పుడు ఆయనలో ఉన్న జీవం మనలో ప్రసరిస్తూ ఉంటుంది, ఆయనలో ఉన్న ప్రభావం మనలో ప్రసరిస్తూ ఉంటుంది. దేవునితో అంటుకట్టబడే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుని కొరకు మనం ఫలిస్తాం. ఆయన కొరకు ఫలించడం అంటే ఏంటి? ఆత్మ ఫలాలను మనం ఫలిస్తాం. మనలో ఉన్న కారు ద్రాక్షలు ఫలించే తత్వం తొలగిపోయి దేవుని కోసం మనం ఫలించగలుగుతాం. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన మాటలు, ఎంతో శక్తివంతమైన మాటలు ఇవి. దేవుడు మనల్ని బలపరచాలని అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని బలపరిచి అనేక మందికి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళేలాగా మనల్ని చేయాలనుకుంటున్నాడు. నీకున్న భక్తి చాలదు, నీకున్న విశ్వాసం ఇక్కడితో చాలదు, ఇంకా భక్తిలోనికి వెళ్ళాలి, ఇంకా గొప్ప విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు అనుకోవద్దు నాకున్న భక్తి చాలే, నేను చేస్తాను గంట అరగంట ప్రార్థన చాలే, ఇక తిరుగుదాం రోడ్డు మీద, ఇంక చేద్దాంలే పని పాట, ఇంక చేద్దాంలే ఆ పని ఈ పని. కాదు, చేయాల్సినంత భక్తి చేయాలి, చూపించాల్సినంత విధేయత చూపించాలి. ఇస్తున్నానులే దేవునికి ఎంతో గంత, ప్రార్థన చేస్తున్నానులే ఎంతో గంత సరిపోదు, ఇంకా టైం ఉంది కదా, వయసు ఉంది కదా, బలం ఉంది కదా. కాదు, నువ్వు బలపరచబడకుండా, వయసులో ఉన్నప్పుడే నువ్వు బలపరచబడకుండా కానీ సామర్థ్యం నీకు ఎలా వస్తుంది? బలమైనటువంటి సంతానాన్ని ఎలాగో ప్రొడ్యూస్ చేయగలుగుతావు? అనేకమైన తరాలకి ఆశీర్వాదాన్ని నీ ద్వారా నా ద్వారా తీసుకొని రావాలని, అందించాలని దేవుడు ఏర్పరిచాడు. నీ నెత్తి మీద ఉన్న ఆశీర్వాదాలతో సంతృప్తి పడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యంతోనే సెటిల్ అయిపోవద్దు. అదిగో నీ వెనకాల రాబోతున్న తరము వెయిట్ చేస్తుంది. మా తాత, మా జేజీ మా కోసం ఆశీర్వాదాలు తీసుకుని వస్తారని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళే బాధ్యత నీ మీద ఉంది. కట్టుకో బలంగా, భక్తిలో స్థిరపడు, వాక్యంలో స్థిరపడు, వాక్యానికి విధేయత చూపించు. కొంచెం సగం మాటలు వదిలేసేయి. ఆ మాటలు నీ డిక్షనరీలోంచి తీసేసేయి. పూర్తిగా చేస్తా, పూర్తిగా ఇస్తా, పూర్తిగా నడుస్తా, పూర్తిగా దేవుడిని ప్రేమిస్తా, బలమైన విత్తనంగా ఉంటా, బలమైన బ్రీడ్గా తయారవుతా, దేవుని కొరకు బలంగా తయారు చేయబడతా, గొప్ప ఆశీర్వాదాల్ని మోయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుంటానని మనసులో తీర్మానం చేసుకో. నువ్వు చేసుకున్న తీర్మానం కొలది, నువ్వు సంపాదించిన సామర్థ్యము కొలది, మనము సంపాదించిన సామర్థ్యము కొలది దేవుడు మనల్ని నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప దేవుడిని మన జీవితాల్లో మనం కలిగి ఉండి బలపరచబడాలని దేవుడు మన కోసం ఈ వాక్యాన్ని మనకు అందించుండగా ప్రార్థన చేసి, ప్రార్థనలో మన నిర్ణయాన్ని దేవునికి తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం.